నా పేరు సందా శ్రావణ్. నాది అప్పాజిపేట మండల్ డిస్టిక్ నల్గొండ. నా వైఫ్ పేరు సందా మౌనిక. ఆమెది మిర్యాలగూడ ప్రకాష్ నగరు. మాకు 2022 ఆగస్టు 17వ తారీఖు పెళ్ళి అయింది. పెళ్ళైన ఒక 6 నెలలు మంచిగా కాపురం చేసినాం. ఈ టైంలో వాళ్ళ అన్నకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి నా వైఫ్ వాళ్ళ అమ్మ కలిసి 1,10,000 అప్పుగా డబ్బులు ఇప్పించినారు. వాళ్ళ అన్న ఈ గ్యాపుల్నే మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత అనుకున్న టైంకు నరేష్ వాళ్ళ మహేష్ డబ్బులు ఇవ్వలేదు. నాకు డబ్బులు ఇవ్వనందుకు నేను అడిగిన, గట్టిగా డబ్బులు అడిగితే నువ్వెవడు అన్నాడు అది అని తిట్టినాను. నన్ను తిట్టడం వల్ల నేను కూడా తిట్టిన. ఈ కాన్వర్జేషన్ నా కొడుకు పుట్టిన 6-7 months వరకు కూడా ఇదే కాన్వర్జేషన్ 1 year నడిచింది. విపరీతంగా బూతులు తిట్టుకున్నాం. వాళ్ళ సైడ్ ఫ్యామిలీ నేను ఇద్దరం తిట్టుకున్నాం. అయితే నేను ఈ మెసేజ్లు నా సెల్లులో ఉండడం వల్ల ఎందుకు ఈ చిల్లర మెసేజ్లు ఇవన్నీ డిలీట్ చేసుకున్నా. వాళ్ళ మెసేజ్లు నేను తిట్టినవి అవన్నీ అంతే వాళ్ళ సెల్లులో ఉంచుకున్నారు. నా బాబు పుట్టిన ఒక 6-7 monthsకు నీ డబ్బులు నీకు ఇస్తాం, నీ భార్య నీకు పంపిస్తామని మా ఊరికి ఒక 50 మంది వచ్చినారు. వచ్చి మమ్మల్ని ఎట్లా తిడతావా అట్లా తిడతావా అని సెంటర్లోనే కొట్టిరు నన్ను, మమ్మల్ని తిడతావా అని. అయితే కొట్టినందుకు అప్పుడు మహిళా పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, నన్నే కొట్టి రివర్స్. అయితే నేను పోయి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు నన్ను ఇట్లా కొట్టిరు అని చిరిగిన బట్టలతోటి పోతే నా కంప్లైంట్ తీసుకోకుండా పోలీసు వాళ్ళు నన్నే బెదిరించినారు. అయితే ఇట్లా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేరని అప్పుడు 2024లో నేను డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. ఇట్లా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, నాకు న్యాయం చేయండి అని. ఆ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళు రూరల్ మహిళా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తావా అని అప్పుడున్న మేడం ఎస్ఐ గారు, ఆ ఎస్ఐ గారితోటి కొట్టించినారు నన్ను. కొట్టించిన తర్వాత మళ్ళీ పోయి వేటీ న్యూస్లో న్యూస్ వేయించిన, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని. అట్లా దానివల్ల కూడా ఏం న్యాయం జరగలేదు. అయితే నా బతుకు నేను బతుకుతున్నా. కొంతకాలం అయిన తర్వాత మా వైఫ్ వచ్చింది, నేను మంచిగా ఉంటా చేస్తా అది ఇదని వచ్చింది. వచ్చిన తర్వాత కూడా సరిగా ఉండలే ఆమె. మా అంటే ఒక 20 days ఏమో ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయినారు. వాళ్ళని చూసుకునేటోళ్ళు లేరు, వాళ్ళ అన్నలు చూసుకునేటోళ్ళు లేరు, నాకు అమ్మ నాన్న లేరు, నేను అనాథను. నన్ను తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టి వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఈ అమ్మాయి ఉన్నది. నేనైతే మా ఇంటి నుంచి నేను రాను, ఏది ఉన్నా సరే బతుకుతే నా దగ్గర బతుకు, అంతేగాని మీ ఇంటికి రానంటే ఆమె కావాలని గొడవలు పెట్టుకొని రీసెంట్గా కూడా వచ్చినది. వచ్చి ఒక 1 month ఏమో ఉన్నది అంతే. 1 month ఉండి విపరీతంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోవాలని వాళ్ళ అన్నలు దాసరి సురేష్, దాసరి నరేష్, దాసరి మహేష్, దాసరి హరీష్, వాళ్ళ వదిన పెద్ద వదిన నవ్య అని వాళ్ళ పెద్దన్న, ముఖ్యంగా వాళ్ళ దాసరి సురేష్, దాసరి నవ్య, వీళ్ళిద్దరూ విపరీతంగా నన్ను ఇబ్బంది పెడుతుర్రు. గతంలో నేను తిట్టిన మెసేజ్లు ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చి కొట్టిర్రు, దానివల్ల మహిళా పిఎస్లో కొట్టించారు. అయినా కూడా అవే పట్టుకొని రకరకాల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక నేను తట్టుకోలేను, అమ్మాయితోటి నేను జీవించలేనని నేను పోయి నల్గొండలో ఒక లాయర్ గారిని, అడ్వకేట్ని పట్టుకొని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకున్నా. డైవర్స్ పిటిషన్ వేసుకున్నాక కూడా కౌన్సిలింగ్స్ రావాలని నా రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సైదాబాబు సారు నన్ను ఇబ్బంది పెట్టినాడు. తర్వాత మహిళా పిఎస్కు కంప్లైంట్ ఇచ్చినారు. మహిళా పిఎస్ వాళ్ళు కూడా రకరకాల ఇబ్బంది పెడితే మా సారు కిరణ్ కుమార్ సార్ తోటి లీగల్ నోటీసులు పంపించిన, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మహిళా పిఎస్ వాళ్ళకు. వాళ్ళు కొద్ది రోజులు ఆగినారు నన్ను ఇబ్బంది పెట్టకుండా. తర్వాత ఈ అమ్మాయి పోయి మిర్యాలగూడ 2 town కంప్లైంట్ ఇచ్చినది. వాళ్ళు కౌన్సిలింగ్ రమ్మని ఇబ్బంది పెడుతున్నారు. నాకు అమ్మాయి వద్దు, నేను ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటా అని చెప్పినాక కూడా పోలీసు వాళ్ళు చెప్తే వినట్లేరు. వీళ్ళు నన్ను చంపుతా చేస్తా అది ఇదని తిరుగుతున్నారు. నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, అన్ని నన్ను కొట్టిన ఫోటోలు, నేను అప్పుడు న్యూస్లో వేసిన అవన్నీ సాక్ష్యాలతో సహా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన, డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన. అయితే అక్కడ కూడా ఏం న్యాయం జరగలేదు. దయచేసి ఈ ఏదైతే 498 ఉన్నదో, నేను కొట్టకున్నా తిట్టకున్నా కూడా తిట్టిండు అని 498 కేసు పెడతాను బెదిరిస్తున్నారు. 24లో డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన, ఇది కంప్లైంట్, అయినా కూడా ఏం న్యాయం జరగలేదు. రీసెంట్గా 2026 28వ తారీఖు జనవరిలో కూడా కంప్లైంట్ ఇచ్చిన డీజీపీ గారికి. అయినా కూడా మా వైఫ్ వాళ్ళ అన్నల మీద కేసు కంప్లైంట్ చేస్తలేరు. 2024లో నన్ను 50 మంది వచ్చి మా ఊర్లో నా విలేజ్లో నన్ను వచ్చి కొట్టిపోయినారు. ఇగో ఈ ఫోటోలు దిగింది కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో దిగినాయి. ఫోటోలు అన్నీ చినిగిన బట్టలతోటి పోయిన నేను, ఇక ఫోటోలు అన్నీ అవే.
ఈ ఫోటోలతోటి ఈ ఫోటోలు దిగింది కూడా రూరల్ పోలీస్ స్టేషన్, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో. నన్ను ఇట్లా కుట్టిర్రు అని కంప్లైంట్ ఇస్తేందుకు ఐ విట్నెస్ ఇద్దరిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇస్తే కూడా అప్పుడున్న ఎస్ఐ గారు నా కంప్లైంట్ తీసుకోకపోగా నన్నే బెదిరించిండు. మహిళా పిఎస్ లో పెట్టి కొట్టించినారు. అప్పుడు కేసు ఫైల్ చేస్తలేరు వాళ్ళ మీద, మా వైఫ్ వాళ్ళ అన్నల మీద అని నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. అయినా కూడా ఎక్కడ ఏం న్యాయం జరగలేదు. అందుకని కోర్టులో, హానరబుల్ కోర్టులో నేను డైవర్స్ పిటిషన్ వేసుకున్నా. ఇది కేసు నెంబర్. అలాగే నేను కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకున్నా అని చెప్పిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు. మా వైఫ్ వాళ్ళు రకరకాలుగా పలు రకాల పోలీస్ స్టేషన్ లో పిటిషన్లు ఇచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకని మా టి కిరణ్ కుమార్ సార్ అడ్వకేట్ గారితో లీగల్ నోటీసులు పంపించిన నేను అప్పుడు. అయినా కూడా వీళ్ళు మళ్ళీ మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారితో ఫోన్ చేపిస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే అండి, 498A అనే చట్టము 1980-90లో తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ కాలాన్ని సరిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని ఎంతో మంది మిస్యూజ్ చేస్తారు, ఎంతో మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. నాకు శారీరకంగా, మానసికంగా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. నేను ఒక అనాథను, తల్లిదండ్రులు లేకుండా సొంతంగా బతుకుతున్నా. అయినా కూడా నాకు ఎలాంటి సపోర్ట్ పోలీసు వాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి సపోర్ట్ దొరకలేదు. దయచేసి ఈ పోలీసు వాళ్ళు ఈ నా కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉండండి, నాకు న్యాయం చేయండి. హానరబుల్ కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. కోర్టు ఏ విధంగా తీర్పిస్తే దానికి కట్టుబడి ఉంటా నేను. దయచేసి పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అలాగే మా బామార్దులు గతంలో కొట్టిరని రీసెంట్ కూడా డీజీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటి కూడా బెదిరిస్తున్నారు నన్ను. పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి కఠినమైన చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించవలసిందిగా జిల్లా ఎస్పీ గారిని అలాగే కోర్టు వారిని కోరుకుంటున్నా.